దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రైట్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి ప్యాషన్ వీక్ లో ఉన్నాము. నిన్నటి దినము మట్టల ఆదివారము ఘనంగా ప్రతి సంఘము, సార్వత్రిక సంఘము నిన్నటి దినం జరుపుకుంది. మరి వీలైన వారు మట్టలు పట్టుకోగలిగిన వారు, అందుబాటులో ఉన్నవారు వాటిని మరి తీసుకొచ్చి మరి ఊరేగింపుగా కొంతమంది చేశారు. కొద్దిమంది పట్టుకొని ఫోటోలు దిగారు. మొత్తానికి నిన్నటి దినం అయితే గంభీరంగా మట్టల ఆదివారం జరిపించుకోవటానికి ప్రభు యెరూషలేములో చేసిన జయ ప్రవేశంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ దినాల్లో ఉన్న జన సమూహం ఎట్టి విధంగా జయ జయ ధ్వనులు చేశారో వచ్చుచున్న మరి దావీదు రాజు మరి స్తుతింపబడును కాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాని వారు పాడిన పాటలు, ఆ జయ జయ ధ్వనులు, ఆ కేకలు, ఆ హోసన్న 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 అని చేసిన ప్రతి ధ్వనులు మరి నిన్నటి దినము మరి యెరూషలేములో 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంభవము ఈ దినము సార్వత్రిక సంఘం యావత్తు కూడా సెలబ్రేట్ చేసుకోవటానికి దేవుడు కృప దయచేశాడు. హల్లెలూయా. ఫ్యాషన్ వీక్ లేకుంటే హోలీ వీక్ యొక్క బట్టల ఆదివారం మొదలుకొని పునరుత్థానపు దినం వరకు కూడా ఈ వారం అంతటిని కూడా మరి పరిశుద్ధ వారంగా పిలుస్తారు, లేకుంటే ఫ్యాషన్ వీక్ అంటారు. ఫ్యాషన్ అంటే అర్థం ఏంటంటే, తెలుగులో దాన్ని అనువదిస్తే గనక తీవ్రమైన భావావేశము. ప్యాషన్ అంటే లోపల నుంచి ఒక తీవ్రతతో కూడిన భావావేశాన్ని ప్యాషన్ అనే పదంగా మరి వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఆ యొక్క ఈ వారం అంతటిలో ప్రభు ఎలాగున దేవుని కొరకైన తృష్ణ కలిగిన వాడుగా మరి ఇక ఆయన సమయం అయిపోయింది భూమి మీద. ఆయన ఒక పని చేయటానికి వచ్చాడు, ఒక పని మీద కమిషన్ అయి వచ్చాడు. అది ముగింపు చేసే కాలం వచ్చింది. ఆయన ఆత్మలో ఎంతో తీవ్రమైన భావావేశంతో నిండి ఈ యొక్క 8 దినాల యొక్క పరిచర్య, 8 దినాల యొక్క మరి యొక్క ఆయన ఈ భూలోకంలో చేయవలసిన కార్యాలు ఆయన చేసినట్లుగా, అందును బట్టి దీనికి ప్యాషన్ వీక్ గా వచ్చినట్లుగా. అంతేకాదు, లేదా ఒక పరిశుద్ధమైన ఒక వాతావరణం నెలకొన్నట్లుగా ఈ వారం అంతట్లో మరి పండితులు ఈ వారానికి ఈ యొక్క 7-8 రోజులకి ప్యాషన్ వీక్ అని నామకరణ చేశారు. మరి నిన్నటి దినము డే ఆఫ్ సెలబ్రేషన్ గా గొప్ప వేడుక చేసుకున్నారు. మరి తర్వాత రెండవ దినంగా హోలీ మండే. ఎస్టర్డే ఇస్ పామ్ సండే, ఈ రోజు హోలీ మండే, ద డే ఆఫ్ కన్ఫ్రంటేషన్. అంటే ఒక ఘర్షణతో కూడిన దినంగా, లేకుంటే ప్రభు మరి కొంచెం కోపంతో మరి ఆయన వ్యవహరించినట్లుగా, ఆయన లోపల ఈ తీవ్రమైన భావావేశములు ఈ దినము మరి ప్రభు తన కోపాన్ని వ్యక్తపరిచిన దినంగా, కొంచెం ఆయన కొంచెం ఘర్షణ చేసిన విధంగా ప్రవర్తించినట్లుగా ఇక్కడ లేఖనము ఇక్కడ సెలవిస్తా ఉన్నది. నిన్నటి దినము మరి మనం ధ్యానించినప్పుడు ఆఖరిగా మనం ఏమనుకున్నామంటే, మత్తయి సువార్త 21 అధ్యాయము 17 వచనములో, వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బస చేసెను. ఆ యొక్క పరిశుద్ధమైన ఆదివారము లేకుంటే మట్టల ఆదివారం రోజున ప్రభు మరి అక్కడ జయ ప్రవేశము చేసిన తర్వాత అక్కడ వారిని విడిచి ఆయన పట్టణం నుండి బయలుదేరి పక్కనే బేతని నుంచి బయలుదేరి వచ్చాడు. మరి నిన్నటి దినాన మరలా బస చేయటానికి మళ్ళీ బేతనీకే వెళుతున్నాడు. మరి అక్కడ ఎవరి దగ్గర బస చేశాడో తెలియదు, కానీ ఆయన బస చేసిన స్థలం మాత్రము బేతనయ్య. అక్కడికి వెళ్ళి ఆ రాత్రి కాలము వారు అక్కడ మరి తమ యొక్క మరి విశ్రాంతిని అక్కడ గడిపారు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. మరి అక్కడ ఎవరు ఆతిథ్యం ఇచ్చారు? ఆ రాత్రి కాలం ఆయన భోజనం చేశాడో లేదో, కానీ ఉదయకాలం ఆయనకి ఆకలి కొన్నాడట. మళ్ళా బయలుదేరి ఉదయకాలము మరి ఆయన తిరిగి తన పరిచర్య ప్రారంభించుకొని మరి యొక్క శిష్యులు వెంట పెట్టుకుని తిరిగి యెరూషలేములోకి వస్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఆకలి వేస్తుందంట. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియో కనబడలేదు గనక దానిని చూచి
ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయగొందువుగా కాని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. దేవునికి కోపం వచ్చింది, ప్రభు కోపం వచ్చింది. మరి అక్కడ అంజూరపు పండ్లు తినాలనుకున్నాడు, ఆకలి ఉంది. ఆకలి తట్టుకోవటానికి ఆ అంజూరపు పండ్లు అక్కడ శ్రేష్టమైన పండ్లు. మరి అక్కడ ఆహారానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని తిని మరి తన యొక్క ఆకలిని అణుచుకోవాలని చెప్పేసి, ఆయన ఆకలి తీర్చుకోవాలని ఆశపడ్డాడు గాని అక్కడ పండ్లు కనపడలేదట. మరి ఆయన కోపం వచ్చేసి, ఇకెన్నటికీ నువ్వు పండ్లు కాయవు, ఇక నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. ప్రభు మరి యొక్క భూమి మీద సంచరించిన కాలం అంతట్లో ఒక నెగటివిటీగా ప్రవర్తించిన తీరు, కొన్ని కొన్ని సార్లు ఆయన కోపంతో ప్రవర్తించిన తీరు, అంటే ఆ కోపం కూడా ఒక పరిశుద్ధమైన కోపం ఉన్నట్లుగా మనం చూడగలం కదా. మరి ఆ క్రయ విక్రయాలు ఆ చేసే వారిని వెళ్ళగొట్టి ఆ పొలాలు పడద్రోసి చేసినప్పుడు కూడా అది ఒక పరిశుద్ధమైన కోపంగా, ఆత్మలో మరి అది ఆత్మకు అభ్యంతరమైన కోపంగా, ఆత్మను మరి అక్కడ ఆత్మ కార్యాలను వారు అభ్యంతరకరంగా చేశారు గనక అందును బట్టి ఆయనకు కోపంగా వ్యవహరించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏది ఆ యొక్క స్ట్రీమ్ లైన్ లో ఏ విధంగా కొనసాగబడాలని ఫ్రేమ్ చేయబడిందో, ఆ రూల్స్ గాని రెగ్యులేషన్స్ గాని ఏదైతే ఫ్రేమ్ చేయబడిందో దాని ప్రకారంగా అట్లుండాలని దేవుని యొక్క అభిలాష. మనకు కొన్ని అప్పచెప్పబడినాయి, కొన్ని పద్ధతులు, ఈ పరిశుద్ధమైన జీవితం జీవించే మరి యొక్క యాత్రలో కొన్ని పద్ధతులు మనకు అనుగ్రహించబడ్డాయి. వాటి ప్రకారంగా మనం నడవాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు ప్రభువు మరి ఇక్కడ మరి ఆయన కొంచెం కోపంగా మాట్లాడినట్లుగా మనం చూడగలము. ఈ యొక్క వృత్తాంతం ఏది, ఈ యొక్క అంజూరపు చెట్టుని మరి దేవుడు శపించుట, ప్రభు శపించుట అనేది మనం చూస్తే గనక మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మార్కు సువార్తలో కూడా 12 నుంచి 14 వచనాలకు కూడా కనిపిస్తుంది. కానీ దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ భాగంలో ఎందుకు ప్రభు మరి అంజూరపు చెట్టుని ఆయన శపించాడు? అసలు అంజూరపు పండ్లు కాసే కాలం కాదా? మరి అది కాలం కానప్పుడు మరి ఆయన మరి ఎందుకు ఆయన మరి ఇక్కడ మార్కు సువార్తలో చూస్తే అది అంజూరపు పండ్లు కాలము కాదని ఉంటది, అది కాసే కాలము కాదని రాస్తుంటది. మరి కదా కాని కాలములో ప్రభు ఫలాలు ఆశించటం ఏంటి? మరి అట్టి విధంగా దాని మీద కోపపట్టం ఏంటి? నిజమే కదా. అది కాలము, అది కాపు కాసే సమయం అయితే, ఆ సీజన్ అయితే అది కాపు కాయపోతే దేవునికి కోపం రావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మరి ఆయన మరి ఎందుకు అట్లా కోపం చేస్తాడు? అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు? ఈ అంజూరపు చెట్టుని చాలా సార్లు కూడా ఇశ్రాయేలుకి పోల్చినట్లుగా, ఆత్మీయ అర్థంలో పోల్చినట్లుగా చాలా సందర్భాల్లో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఇశ్రాయేలీలు మరి అంజూరపు చెట్టు ఉపమానంతో పోల్చి ప్రభు చాలా సార్లు తన ప్రసంగాలు చేసినట్లుగా మనం చూడొచ్చు. తరచుగా ఈ అంజూరపు చెట్టు మరి వారి జీవితంలో వారి వారి యొక్క అదొక మరి సింబాలిక్ గా అది వారి జీవితాలని మరి ప్రతిబింబించేదిగా ఉన్నట్లుగా మనము చూడగలము. మనం చూస్తే గనక మరి ప్రభు మరి అక్కడ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ దూరం చూసినప్పుడు ఏం కనిపించినాయి అంట? ఆకులు కనిపించినట్ట, చాలా గ్రీనరీగా కనిపించినాయి అంట, చాలా ఒత్తుగా ఆకులన్నీ కూడా నిండిపోయి కనిపించినాయి అంట. ఈ యొక్క అంజూరపు పండ్లట అవి కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయంట. ముందు అవి పండక ముందు, పండిన తర్వాత ఎర్రగా మారుతాయట. పండక ముందు అవి ఆ యొక్క ఆకులు వెనక దాగుకొని అవి కూడా ఆకు రంగులో కలిసిపోతాయంట. ఎప్పుడైనా దొండకాయ చెట్టును చూస్తారా మీరు? దొండ చెట్టుకు కూడా ఆ యొక్క కాయలు ఎలా ఉంటాయో తెలుసా? దాని కింద దాక్కుంటాయి, కనిపించవు అవి. వెనకకి తిప్పి చూస్తే తప్ప ఆ దొండకాయలు కనిపించవు. అట్టి విధంగా ఈ యొక్క అంజూరపు పండ్లు కూడా ఈ ఆకులు వెనక దాగి ఉంటాయట. ఈ ఆకులు పండ్లు, పచ్చిగున్న పండ్లు రెండు ఒకే ఆ యొక్క కలర్ లో ఉంటాయి గనక అసలు అక్కడ పండ్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి అని ఆ సపరేషన్ తెలియదట. కనుక అక్కడ ప్రభు ఏమనుకున్నాడంటే అంత ఒత్తుగా మరి ఆ యొక్క ఆకులు ఉన్నాయి గనక అక్కడ పండ్లు కూడా ఉన్నాయని పడి ఉండొచ్చు. ఇంకొకటి కూడా మనం తలంచొచ్చు, ప్రభుకి తెలియని ఏమైనా ఉన్నాయా?
అక్కడ అంజూరపు చెట్టుకి పండ్లు ఉన్నాయో లేదో ప్రభువుకు తెలియదా? తెలుసు ఆయనకి. మరి కానీ ఆయన ఒక ఆ యొక్క చెట్టుని ఫలములు కలిగిన చెట్టుగా ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క అంజూరపు పండ్లట మరి మరి సంవత్సరంలో 3-4 సార్లు కాస్తాయట. చెట్టు అంజూరపు చెట్టు 3-4 సార్లు యొక్క ఒక ఫలాలు ఇస్తుందట. కానీ కొన్ని చెట్లట కొంచెం నీళ్లు బాగుండి కొంచెం అక్కడ వాతావరణ పరిస్థితులు బాగుంటే గనకట దాదాపు 10 కాపుల వరకు ఇస్తుందట. కొన్ని అయితే 12 కాపుల వరకు, అంటే ప్రతి నెల కాపు కాస్తుందట. అంజూరపు చెట్లు కొంచెం మరి మంచి నేల ఉండి సారవంతంగా అక్కడ భూమి ఉండి దానికి సరైన పోషణ అవన్నీ చేస్తే గనక అది 12 కాపులు కూడా కాస్తుందట. దాని యొక్క అంజూరపు చెట్టు ఫలించే విధానము అదట. అందును బట్టి ప్రభు ఆ గ్రీనరీ చూచి అక్కడ కాయలు ఉన్నాయని ఆయన ఆశపడ్డాడు. మరి కానీ అక్కడ లేకపోయేటప్పటికి ఆయన దాన్ని శపిస్తా ఉన్నాడు. దీని యొక్క మరి ఆ యొక్క ఉద్దేశాన్ని మనం సింబాలిక్ గా మనం ఆలోచిస్తే గనక మరి ప్రభువు ఏమి కోరుకుంటున్నాడంటే ఇది ఒక క్రైస్తవుని జీవితానికి కూడా సాదృశ్యంగా ఉన్నది. ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ప్రభువులో అభివృద్ధి చెందాలి, ప్రభువులో మనము ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము చూడగలము. అంటే ఫలించని క్రైస్తవులు, ఫలించినటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు ఇక్కడ ఖండిస్తా ఉన్నాడు. వారు నిరంతరము ఫలించేవారుగా ఉండాలి. ఎప్పుడో ఒక సీజన్ లో కాపు కాసి ఒక సీజన్ లో కాపు కాయకుండా ఫలాలు లేని వారుగా వారు ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. నిరంతరము ఫలించువారుగా, నిరంతరము ఫలములిచ్చువారుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం ఉన్నది. క్రైస్తవులమైన మనము ఆత్మలో ఫలించాలని, ఆత్మ ఫలాన్ని మనము మరి పుణికి పుచ్చుకోవాలని, ఆ గుణ లక్షణాలు సంతరించుకోవాలని ప్రభు యొక్క ఉద్దేశం అనేది. ఇశ్రాయేలులు కూడా నిరంతరము ఫలించేవారుగా, అభివృద్ధి కలిగిన వారుగా, వర్ధిల్లు వారుగా, ఆ క్రీస్తు యొక్క మరి యొక్క బోధనల్లో లేకుంటే ధర్మశాస్త్రము మరి ఏదైతే వారికి ఇవ్వబడిందో దానిని నిరంతరము అనుసరించే వారుగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం అనేది. ప్రభు అనేకమైన బోధనలు ఏం చెప్పాడు? నేను బలిని కోరటానికి రాలేదు, కనికరము కోరటానికి వచ్చాను. కానీ ఇక ఇశ్రాయేలులు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటిస్తున్నారు. కంటికి కన్ను పంటికి పన్నే అదే పాటిస్తా ఉన్నారు. వారు కఠినమైన నియమ నిబంధనలు, ఆచారాలు, పద్ధతులే వారు పాటిస్తున్నారు. కానీ దానిని దాటి సాటి మానవుణ్ణి దేవుడు ఎట్టి విధంగా మానవాళ్ళని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమలోకి వారు రాలేకపోతున్నారు. ఆ ప్రేమలో వారు ఫలించలేకపోతున్నారు. అందుకే ఇంకను కూడా వాళ్ళు ఒక రిజిడ్ గా, అంటే వాళ్ళు స్పందించినటువంటి ఒక రాయిలాగా వారు ఉండిపోతున్నారు. అసలు ప్రేమ అనేది లేకుండా కేవలం ఆచారాలు కట్టడి ప్రకారంగా వారు నడుస్తున్నట్లుగా మనము చూడగలము. మరి చూసినట్లే కూడా వారు ఏం చేసేవాళ్ళంట, తల్లిదండ్రులకు అర్పించవలసిన వాళ్ళు కూడా ఏదో కుర్బాను అని చెప్పేసి వాళ్ళకు చెందవలసిన కూడా వాళ్ళు చెందనీయకుండా అటువంటి మరి పనికి మాలిన ఆచారాలన్నీ పాటిస్తూ వచ్చారు. అందును బట్టి ప్రభు వారు ఫలింపు లేని వారుగా ఉన్నారని ఇక్కడ అంజురపు చెట్టుని ఇక్కడ శపిస్తున్నట్టు. అంటే ఇశ్రాయేలుని పరోక్షంగా ఇశ్రాయేలుల మీద కోపం చేస్తున్నట్లుగా ప్రభు అక్కడ అంజురపు చెట్టుని శపించాడట. మనము కూడా ఆత్మలో ఫలించాలని, ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము కదా, ఏదైతే 9 ఫలాలు ఉన్నాయో, ఆశా నిగ్రహము, ఈ యొక్క ఆత్మ ఫలం మనం ఫలించాలని ప్రభు మన నుంచి కూడా ఒక ఆశ పడుతున్నాడండి. ఎందుకంటే ఫలించుట అనేది మానవుని నైజమైనది. ఫలించుట అనేది క్రైస్తువుని ప్రాథమిక మరి సూత్రమైనది. ప్రభువులో ఎదిగే మనము అంటే మన యొక్క విశ్వాసాన్ని మనం పెట్టే కొలది మన క్రియలలో ఆ ఫలాలు కనిపించాలి. నేను విశ్వాసిని అని చెప్పినప్పుడు నా విశ్వాస జీవితంలో ఆ క్రియలు కనపరచబడాలి, ఆ ఫలాలు కనిపించబడాలి. ప్రభు ఎంతగా మనల్ని ఫలించేవారుగా కోరుకుంటున్నాడంటే 15వ అధ్యాయము యోహాను సువార్తలో రాయబడిన మాట, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి
మహిమ పరచబడును. అంటే మనం అత్యధికంగా ఫలించేవారుగా, బహుగా ఫలించేవారుగా ఉండాలని ప్రభు అక్కడ కోరుకుంటున్నట్లుగా మనం చూడగలం. అంటే విస్తారమైన ఫలాలు మనము కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నది. ఆ అంజూరపు చెట్టు అదంతా గ్రీనరీగా ఉన్నప్పుడు అప్పటికే ఆకులతో మరి అది పండ్లు కూడా వచ్చి వేసి ఉండాలి. అంత గుబురైనటువంటి ఆకులు, చక్కగా ఆ గ్రీనరీతో ఉన్నటువంటి ఆకులు వెనక తప్పనిసరిగా ఫలాలు ఉండవలసిన విధానం అనేది ఆ సీజన్ లో. మరి అప్పుడు అంజూరపు పండ్లు కాసే కాలం కాదు గాని ఆ చెట్టు అట్టి విధంగా నిండు ఆకులతో ఉంది గనక మరి అట్టి విధంగా ఫలాలు కూడా ఉండి తీరాలట. దానికి ఫలాలు లేకపోవటం వల్ల అంజూరపు చెట్టుతో మరి పోల్చబడిన ఇస్రాయేలీలు, మరి ఈ దినములో ఉన్న మరి క్రీస్తును విశ్వసించిన మరి ఇస్రాయేలీలమైన మనము కూడా అట్టి విధంగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలించకపోయామా ఏం చేయబడతావు? మనం కూడా శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. మరి దానిని ఒక దినాన దాన్ని కొట్టివేయండి. ఎందుకు ఈ యొక్క స్థలము కూడా వేస్ట్ కావాలి? దానికి ఎందుకు నీళ్లు పోయాలి? ఎందుకు దాని మీద మన శ్రమ పెట్టాలని ఆ తోటమాలికి యజమానుడు చెప్పినట్లుగా ఫలించని ప్రతి దాన్ని కూడా దేవుడు నరికి వేస్తారని సెలవిచ్చాడు గనక మనం నిరంతరము ఆత్మలో వర్ధిల్లు వారిగా, దేవుని కొరకు ఫలించు వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఇక్కడ మనము చూచినట్లయితే ఇక్కడ మరొక మరి యొక్క సత్యాన్ని ఇక్కడ దేవుడు శిష్యులకి నేర్పిస్తున్నట్లుగా చూడగలము. మరి అదే చెట్టట అది వెంటనే మరి అది ఎండిపోయిందంటే కదా అక్కడ మరి రాయబడిన మాట ప్రభు నోటి వెంట మరి అది ఆ అదే ఆ మాట వచ్చిన వెంటనే ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందు గాక అని చెప్పెను. తక్షణమే ఆంజూరపు చెట్టు ఎండిపోయాను. అబ్బా, అది ఎలా సాధ్యమవుద్దండి? వెంటనే ఎలా సాధ్యమవుద్ది? యోనా చరిత్ర కూడా గ్రంథంలో చదివితే అసల చెట్టు ఎండిపోయిందంట. అప్పటి వరకు చక్కగా పెద్ద ఆకులు వచ్చేసినాయంట, నీడ వచ్చేసిందంట. మరలా దేవుడు చెప్తే ఎండిపోయిందంట కదా. సృష్టికర్త అయిన నోటి మాట ఎంత శక్తి కలిగిన మాట అండి. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. మార్క్స్ వార్తలో చూస్తే గనక అక్కడ ఏం రాయబడిందంటే వాళ్ళు తిరిగి వస్తా ఉన్నారంట. అది వేర్లతో సహా ఎండిపోయిందంట. పైన ఏదో చెట్టు ఆకులన్నీ ఎండిపోయి అవన్నీ రాలిపోయి కనిపించడం కాదు, అది వేర్లతో సహా అది పెకిలింపబడి అది వేర్లతో సహా బయటికి వచ్చిందంట. అవిశ్వాస జీవితము అది ఎలా ఉంటదంటే కూకటి వేళతో సహా పెకిలింపబడి ఎండిపోయిన చెట్టుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మరి క్రీస్తులో నిరంతరము జీవించే వారి జీవితము ఫలభరితంగా ఫలాలిచ్చు చెట్టుగా ఉండాలని మరి ఇక్కడ సాదృశ్యంగా మనము చూడవచ్చు. 11:20 మార్కు సువార్తలో పొద్దున వారు మార్గమున పోవుచుండగా అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమును తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి నేను చెప్తూ అక్కడ గొప్ప సత్యాన్ని ప్రభు చెప్తున్నాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో వేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ప్రార్థన యొక్క శక్తి, విశ్వాసంతో పలికే ఆ పలుకుల యొక్క శక్తి ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ప్రభు ఇక్కడ శిష్యులకు బోధిస్తా ఉన్నాడు. అంజూరపు చెట్టు ఆయన పలకగానే అది ఎండిపోయింది. ఒకటి వేళ్లతో సహా అది కంప్లీట్ గా డ్రై అప్ అయిపోయింది. కానీ సాధారణంగా మనం చూస్తే ఇక్కడ చెట్లు పడిపోతాయి. ఇప్పుడు మన గాలి మరి చాలా ఉధృతంగా గాలి వచ్చినప్పుడు చాలా సార్లు ఈ యొక్క చెట్లు పడిపోతాయి, తుఫాన్లప్పుడు పడిపోతాయి. కానీ వెంటనే అవి వేర్లు బయటికి మరి ఎండిపోవండి కదా. అది ఎండిపోవటానికి సర్టన్ టైం పట్టుద్ది. కానీ ఇక్కడ అది కంప్లీట్ గా డ్రై అప్ అయిపోయిందంట వేళ్లతో సహా. దేవుని కోపానికి గురైతే ఇలానే ఉంటదండి పరిస్థితి. దేవుని ప్రేమ, ఆ ప్రేమ, ఆ సమయము, ఆ ప్రేమతో యెహోవా దొరకు కాలముననే
ఆయనకు మనం సమీపంగా మనం జీవించకపోతే మన జీవితాలు కూడా ఒక దినాన ఆ ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. అందుకే సమయం ఉండగానే మనం ఏం చేయాలి? ఫలాలు ఇచ్చేవారుగా, ఫలాలు మరి 12 కాపులు కాసేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సరిపోనీలే 11 నెలలు కాయండి, కాకపోతే 10 నెలలకు కాయండి. మరి కనీసం మరి సంవత్సరంలో ఒక 4 సీజన్స్ అనుకుంటే మరి 3 నెలలకోసారి కాపు కాయండి. ఏదో ఒక విధంగా ఫలాలు ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలములు లేని వారుగా మనం ఉండొద్దండి. ఆత్మీయ జీవితంలో మన అభివృద్ధి ఫలాలు కావాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు, మనం ఏది పలుకుతున్నామో, ఏది ప్రార్థన చేస్తున్నామో మరి దానిని మనము విశ్వసించి పలకాలని ఇక్కడ ఒక సత్యాన్ని వారికి నేర్పిస్తున్నాడు. తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని మరి నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే మనం అంశం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన మనం ఎలాగునో చూడాలంటే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన తప్పనిసరిగా ఈ ప్రార్థన వింటున్నాడు, నాకు జవాబిస్తున్నాడని ఆ భావనతోటి ఏమీ సందేహపడకుండా ఏది మనం ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 11:24 మార్కు సువార్త. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు ఏది ప్రార్థిస్తున్నారో, ఏది మీరు అడుగుతున్నారో అవన్నీ కూడా మీకు కలిగినాయి అని మీరు నమ్మండి. మీకు నిశ్చయంగా అవి మీకు దొరుకుతాయి, అవి మీకు కలుగుతాయి. మీకు ఒకటి కావాలని మీరు దేవుణ్ణి అడుగుతున్నారు కదా, మీరు అడుగుచున్నప్పుడు ఏం చేయాలి? ఇగో నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఏసునామంలో అడుగుతున్నాను, ఆత్మతో కలిసి ప్రార్థన చేస్తున్నాను, నేను అడుగుచుంటుండగా దేవుడు ఆలకిస్తున్నాడు కనుక వాటిని నేను పొంది ఉన్నాను అనే ఆ నమ్మకంతో మనం ప్రార్థన చేయగలిగితే అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కదా, మనం ప్రార్థించినవి మనం పొందుకోవాలంటే ఇక్కడ నిశ్చయముగా మనము నిస్సందేహంగా ఏమాత్రం అనుమానం లేకుండా మనము ఏం చేయాలి? మన ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని ఆ విశ్వాస హృదయముతో ఏది ప్రార్థిస్తున్నామో అది పొందుకున్నామని ఒక నమ్మకంతో మనం ఉండగలిగితే గనక నిశ్చయంగా దాన్ని మనం పొందుకుంటామండి. ఈ ప్రార్థన యొక్క సూత్రం ఏంటంటే గనక మనం పొందుకున్నామంటే అది నేచర్ లో వెంటనే వచ్చేది, ఆత్మలో మనం పొందుకోవాలి. ఆత్మలో అది ఒక నిశ్చయిత వచ్చాలి, నేను ప్రార్థించాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని ఎప్పుడైతే ఈ హృదయంలో ఈ ఆత్మలో ఒక నిశ్చయిత కలిగిందో నేచురల్ గా అంటే అది మరి మన ప్రపంచంలో కూడా మన యొక్క ఆ జీవితంలో కూడా అది మనం తాకటానికి అనుభవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. అంటే అది కార్యరూపం దాల్చడానికి కొంచెం సమయం పట్టొచ్చేమో కానీ ఆత్మలో అయితే దాన్ని మనము పొందుకోగలగాలి, ఆ నిశ్చయతలోకి మనం రాగలగాలి. అప్పుడు అది నేచర్ లో కూడా మనం వాటిని పొందుకోవటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఇక్కడ ఇంకొక మరి ఇన్స్ట్రక్షన్ కూడా ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలాగునది ఫలభరితమైన ప్రార్థనగా మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా దేవుడు జవాబిచ్చి మనకు ఇస్తాడు అనే ఆ నిశ్చయిత కలిగిన ప్రార్థనకి ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన మరి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రభు ఇక్కడ ఇస్తున్నట్లుగా చూడగలము. మార్కు 11:25-26లో చూస్తే గనక మీకు ఒక్కని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇక్కడ మనం చూస్తే గనక మరి ఇక్కడ ప్రార్థించక ముందు, ప్రార్థన చేయబోయే ముందు ఇక్కడ ఒక విషయాన్ని మనము మరి దీన్ని ఈ మెట్టును మనం గమనించుకోవాలంట. ప్రార్థన చేయటానికి కళ్ళు మూయగానే మనకేం కనపడతాయి?
సాధారణంగా మనం ప్రార్థన చేద్దామని కూర్చున్నాం, ఒంటరిగానే ఉందాం అనుకున్నాం, ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకోగానే ప్రభు ప్రత్యక్షం అవుతాడా మనకి? మన మనసు ప్రభుతో లీనమైపోద్దా? మన ఆత్మ ప్రభుతో కనెక్ట్ అయిపోద్దా? కాదండి. మన ముందు మనకు వ్యతిరేక ఉన్న కార్యాలన్నీ వస్తాయి, మనకి ఉన్న శ్రమలన్నీ మన ముందు వస్తాయి, ఇంకా చాలా నెగిటివిటీస్ అన్ని మన కళ్ళ ముందు కనపడతా ఉంటాయి. వెంటనే మనం ఒక్కసారి ఆ, ఆ యొక్క ఆత్మలో కనెక్ట్ అయ్యి దేవుని సన్నిధికి మన యొక్క ప్రార్థన వెళ్ళేటట్టుగా ఉండదండి. ఇంకా ఈ వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం అనుభవిస్తున్న అనుదిన జీవిత యొక్క శ్రమలు, సమస్యలు, తర్వాత ఎవరెవరికి మనకు ఎవరెవరి మీద మనకు కోపం ఉందో, ఎవరెవరు మనకు అన్యాయం చేశారో, బాధిస్తున్నారో, మరి వారు వారు మన కళ్ళ ముందు కనపడతారు. మరి నాకైతే ఈ అనుభవం ఉందండి. ప్రార్థన కూర్చోగానే ఇక ఆ యొక్క ఏదైతే మానసిక స్థితి, అప్పుడు ఒకరికి ఉన్నాం కదా, ఒక మానసిక స్థితిలో ఉన్నాం మనం కదా, ఏదో ఇంట్లో ఏదో మాటలు మాట్లాడుకుంటాం, కొంచెం ఘర్షణలు కూడా అయి ఉండొచ్చు, లేకుంటే ఏదో ఒక అనుదిన జీవిత యాత్రలో మన మానసిక స్థితి మరి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయటానికి రెడీ ఉండదండి. స్థుతులైతే చెప్పొచ్చు, స్థుతులు ఏసు రక్తం ఏసు నామం చెప్పుకుంటా రోజంతా గడుపుతుండొచ్చు, పాటలు పాడుకుండొచ్చు, కానీ ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు మాత్రం మన మానసిక స్టేటస్ దాన్ని బుద్దురుబాటు తెచ్చుకోవటానికి, ఆత్మతో కనెక్ట్ అయి ప్రార్థన చేయటానికి కొద్ది నిమిషాలు పడుతుందండి. మరి ఆ యొక్క మన కళ్ళ ఎదుట ఎవరు కనిపిస్తారు? ఒక్కరికి ఒక్కని మీద విరోధమేమైన దాన్ని కలిగి ఉన్న ఎడల హల్లెలూయా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములు క్షమించును. అంటే పాపములు క్షమించబడితే తప్ప మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళవు, అంతే కదా. ఎవడైనాను పాపి అయ్యుండి అయినా ప్రార్థన చేసినడలా వాడి ప్రార్థన వినపడదు కదా. ఒక అదే పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుకున్న వాడు మరి వాడిని పదే పదే వచ్చి ప్రశ్నిస్తా ఉంటే వాడు బాగుపడిన తర్వాత అక్కడ అతను మాట్లాడతాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో, ఎవడైనాను దైవ భక్తుడై ఉండి ప్రార్థిస్తే దేవుడు వింటాడు గాని పాపులు మన దేవుడు ఆలకించడు కదా. ఆయన పాపి అని మీరు ఎందుకు అంటున్నారు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి నా యొక్క కన్నులు ముట్టి బాగు చేశాడు, ఈ చిన్న సత్యం కూడా మీకు అర్థం కాలేదా అని ఆయన పదే పదే విసిగించిన వారితో మాట్లాడతాడు. పాపులు మనవి దేవుడు ఆలకించడు కదా అంటాడు కదా. ఎంత సింపుల్ గా ఆ యొక్క గుడ్డితనం నుంచి బాగు చేయబడిన వాడు మాట్లాడతాడంటే, మరి మనము విశ్వాసులమైన మనము ఈ మాట మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపం ఉంటే ప్రార్థన ఆలకించబడదు. మన పాపం ఎప్పుడైతే క్షమించబడదో అప్పుడు మనం చేసే ప్రార్థన స్వేచ్ఛగా వస్తుంది. మన లోపల గిల్టీనెస్ తో ప్రార్థన మనం చేస్తే అది నడవదండి, ఒక నత్త నడక లాగుంటది. మనకు ప్రార్థన చేద్దామని మొదలు పెడితే ఎందుకు? ఈ ఆత్మలో స్వాతంత్రం లేకుండా మనం ప్రార్థిస్తే అది పై పైన ప్రార్థన లాగా ఉంటది. ఎప్పుడైతే యేసు రక్తంతో మన పాపాలు కడుక్కొని ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆయన రక్తంతో మనల్ని శుద్ధి చేసుకొని మన ప్రాణాత్మ శరీరాలను, మన మనస్సు మనస్సాక్షిని మనం శుద్ధి చేసుకొని ప్రార్థించగలిగితే, మన పాపములు క్షమించబడగలిగితే, మనము ఆ నీతిమంతులుగా ఎప్పటికప్పుడు నీతిమంతులుగా చేయబడుతూ ఆ యొక్క నీతి మత్తంతో మరి యేసు నామంలో ప్రార్థన చేస్తే నిశ్చయంగా జవాబులు మనం పొందుకుంటామండి. ఆ యొక్క మన కళ్ళ ముందు కనిపించి ఆ నెగిటివిటీ అంతా వెళ్ళిన దాకా మనం ఏం చేయాలి? ప్రభువా క్షమించు అని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, స్తుతులు చెల్లిస్తా ఉండాలి కదా. స్తుతులు చెల్లించడం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన ఆత్మ ప్రభుతో కనెక్ట్ అవుద్ది. ప్రార్థన చేయటానికి మనం ఏదైతే స్వేచ్ఛగా దేవునితో మాట్లాడటానికి, అడిగి వాటిని పొందుకోవటానికి, మన ఆత్మ కనెక్షన్ లేకుండా ఆత్మ తో మనం ప్రార్థించకపోతే మన ప్రార్థనలన్నీ వ్యర్థమండి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయొచ్చు. ఈ ఆత్మ ద్వారా ప్రార్థన మనం చేసినప్పుడు, అంటే ఆత్మలో ఆ యొక్క కల్మషం, ఆత్మలో కల్మషం తీసివేయబడినప్పుడు, ఆ నిందారహితత్వం మన ఆత్మకు గోచరించినప్పుడు మనము అప్పుడు ఆ మనసుతో మనం ప్రార్థన చేస్తే నిశ్చయముగా మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు. మనం ప్రార్థిస్తుండగానే మనం ప్రార్థిస్తున్న విషయాలని
పొందుకున్నామన్న నిశ్చయిత కూడా మనలో కలుగుద్దు గనక ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, విశ్వాసముతో సందేహింపకుండా మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయటానికి ముందు మీకు ఎవరి మీద నా విరోధం ఉంటే వారిని క్షమించి, మీరు ప్రార్థన చేయనప్పుటకు నిలవబడి ఉన్నప్పుడెల్లా, ప్రార్థనకు మీరు పూనుకున్నప్పుడెల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించి మీరు చేసే ప్రార్థనను ఆలకిస్తాడు. మీ పాపములు మరి కెంపు వలె కదా, రక్తం వలె ఎర్రగా ఉన్నాయి. అవి ఎంతగానో మరి ఘోరంగా కనపడుతున్నాయి. ఆ పాపము హిస్సోపుతో మరి ఇక హిమం వలె మార్చబడినప్పుడు, హిస్సోపుతో అది శుభ్రము చేయబడి హిమం వలె మార్చబడినప్పుడు మన యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళుతాయి. అంటే మనం చెప్పే ప్రతి మాట, యేసు నామములో చెప్పే ప్రతి మాట కూడా అదంతా పవర్ఫుల్ గా తన కార్యాన్ని జరిగిస్తుంది. ప్రభు మరి ఆ యొక్క అంజూరపు చెట్టు ఎలా ఎండిపోయిందనే పేతురుకు సందేహం వచ్చింది. ఆ సందేహ నివృత్తి చేస్తూ ప్రభు చెప్పిన మాటలు ఇవి. నువ్వు ఏది పలుకుతున్నావో ఆ పలకబడిన మాట అక్కడ నెరవేర్చబడాలంటే నీవు పాపరహితుడుగా ఉండి ప్రార్థన చెయ్యి. ఇంకొకటి, సందేహింపకుండా ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థనకు నిశ్చయంగా జవాబు వస్తుంది. అది కొండైనా కూడా వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రభు ఇక్కడ వారికి మరి ఆ యొక్క ప్రార్థన యొక్క సూత్రాన్ని నేర్పిస్తున్నాడు. ఫలభరితమైన ప్రార్థన ఎలా ఉండాలి, క్రైస్తవుడు ఎప్పుడు ఫలభరితంగా మార్చబడగలడంటే మరి ఆత్మీయ జీవితము ప్రభుతో ఆ కనెక్షన్ లో, సరైన కనెక్షన్ కలిగి ఉన్నప్పుడు, ఆ కనెక్షన్ లేకుండా మనం ప్రార్థన చేస్తే అది వ్యర్థంగా ఉంటుందండి. వీ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద స్పిరిట్. ఆత్మలో మనం కనెక్ట్ అయితే కూడా, అంటే అసలు మనం చేసే ప్రార్థనలు యేసునామంలో చేయాలి, పరిశుద్ధాత్మ ద్వారా చేయాలి. వట్టి మనం పెదవులతో చేసే ప్రార్థనలు, వట్టిగా స్వరంతో చేసే ప్రార్థనలు కాదు, కానీ ఆత్మలో నుండి మనం చేసే ప్రార్థనలు ప్రభు నిశ్చయంగా ఆలకిస్తాడు. ఎందుకు మనం ప్రార్థించినప్పుడు స్వస్థతలు ఎలా జరుగుతాయి అంటే గనక, మనం ఈ విశ్వాసం మనం పెట్టినప్పుడు, వారి పాపాలు, వారికి అడ్డుకున్న పాపాలు క్షమించబడినప్పుడు మరి వారికి స్వస్థతలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే ఇది ఒక సిక్కిగున్న వారు ప్రార్థించేటప్పుడు తప్పనిసరిగా ఈ అంశము మన ప్రార్థనలో ఉండాలి. వారి పాపములు క్షమించు ప్రభా. కొన్నిసార్లు పాపం అడ్డు వచ్చి వారి గురించిన ప్రార్థనలు కొన్నిసార్లు వినబడకుండా ఆటంకంగా ఉండొచ్చు. కనుక వారి పాపములు మనం ఒప్పుకుంటూ, లేకుంటే వారి పాపములు క్షమించబడును గాక అని మనం ప్రార్థన చేసినప్పుడు, ఎందుకు యోహాను సువార్తలో రాసి ఉంటది, మీరు ఎవరి పాపములు క్షమింపబడనిత్తురో వారికి ఆ పాపములు క్షమించబడును. అంటే మనకున్న అధికారం అది, పాపాలు క్షమించే అధికారము భూమి మీద మరి ఆ యొక్క మనుష్య కుమారుడికి ఇవ్వబడింది. ఆయన తిరిగి వెళుతూ సర్వాధికారం ఆ చేత పట్టుకొని మనం కూడా కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడినప్పుడు దేవుని కుమారులనే ఆ యొక్క దత్తపుత్రాతో అధికారం మనం పొందుకున్నాము గనక పాపములు క్షమించే అధికారం మనకు కూడా ఉన్నది. పాపములు, మన సొంత పాపములు క్షమించబడటానికి ప్రభు దగ్గర మనం పాప క్షమాపణ ప్రార్థన ఎప్పటికప్పుడు చేసుకుంటుండాలి. ప్రభుకి మనకి మధ్య ఈ కనెక్షన్ లో ఎక్కడ బ్రేక్ లేకుండా చూసుకున్నప్పుడు ఏ ప్రార్థన ఏ సమయంలో మనం చేసినా కూడా సందేహింపకుండా, అనుమానానికి తావు లేకుండా మనం ప్రార్థించినప్పుడు నిశ్చయంగా మన ప్రార్థనలు ఆలకించబడతాయి. ప్రభు తాను పలికిన మాటలోని ఆంతర్యాన్ని ఇక్కడ శిష్యులకి బోధిస్తా ఉన్నాడు. మరి ఆ తర్వాత యెరూషలేము వెళ్ళి అక్కడ క్రయ విక్రయాలు చేయటం నిన్నటి దినం మనం ధ్యానించాం. మత్తయి సువార్తికుడేమో నిన్నటి దినమే చేసినట్లుగా రాశాడు. మరి మా యొక్క మార్కు సువార్తలో మరి ఇప్పుడు మరి రెండో రోజు, మండే రోజు జరిగినట్లుగా మనం చూడగలము. ఇదేంటండి, ఒక ఘర్షణ దినముగా, ప్రభు కోపపడిన దినంగా ఈ పరిశుద్ధ వారంలో ఈ రెండో రోజు ఇటు విధంగా ప్రభు అక్కడ మరి ఆయన తాను సంచరించిన భూమి మీద సంచరించిన కాలంలో ఈ యొక్క మండే దినాన జరిగిన మరి ఇతివృత్తాలు ఇవి, అక్కడ రాయబడినటువంటి విషయాలు ఇవి, ఏమి జరిగినాయో ఆ సంఘటనల తాలూకు రాయబడిన విషయాలను మనం నేర్చుకుంటున్నాం. ఈ పరిశుద్ధమైన వారంలో ఇంకను అనేకమైన సంభవాలు రోజు వెనుక రోజు జరుగుతామని వాటిని మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాము. మరి మనము కూడా ఆత్మలో కనెక్ట్ అయిన వారమై
మన ప్రతి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు ఆలకించి జవాబు మనం పొందుకునేటట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనం దిద్దుబాటు చేసుకుందుము కాక. మన దేవునితో పరిశుద్ధతలో మనం కొనసాగుతూ మన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు పొందుకునేటట్లుగా మన జీవితాలను మనం సిద్ధపరచుకుందుము కాక. ఫలాలు కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ ఫలము ఫలించిన వారుగా ఆ యొక్క నిజంగానే అసలు ఆ మాటలన్నీ మనం వివరించి చూస్తే అవన్నీ మనలో, అవన్నీ కూడా ఆపరేట్ కావాలండి. అవన్నీ మనలో ఆ గుణ లక్షణాలు మన అనుదిన జీవిత యాత్రలో అవన్నీ కూడా అప్లై చేయబడాలి. నిరంతరం సంతోషంగా ఉండాలి కదా. అందరితో సఖ్యమైతే సమాధానంగా ఉండాలి. దీర్ఘశాంతం ప్రతి విషయంలో కూడా మన కోరుకోకునే చిరు కోపాలు వస్తాయి అని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనలో కూడా దీర్ఘశాంతం కలిగి ఉండమంటున్నాడు. దయాళుత్వం కదా. ప్రతి చిన్న విషయంలో కూడా దయ కలిగిన వారిగా కనికరం అనే ఆ హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచితనము కదా. మనలో కోరుకనే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. చిన్న చిన్న వాటికి మనకి ఆయాసాలు, కోపాలు ఇవన్నీ మనకు వచ్చేస్తా ఉంటాయి. మరి వాటిని విడిచిపెట్టి ఎల్లప్పుడూ కూడా మంచితనము కనపరిచేవారుగా సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. మేలు చేస్తూ వెళ్ళాలి. మేలు చేయకపోతే కూడా మరి పాపము, మేలు చెయ్యనెరిగియుండి అలాగు చేయకపోతే పాపమని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నది. మరి విశ్వాస గృహంలో వచ్చిన వారికి మనం నిరంతరం మేలు చేస్తూనే ఉండాలట. కీడును మాని మేలును మనము వెంటాడాలట. ఇప్పుడు మనము చూస్తే గనక మరి విశ్వాసము, ఈ విశ్వాసం అనేది వరము, విశ్వాసం అనేది ఫలం అనేది. విశ్వాసంలో మనము ఫలించాలి. దేవుడు ఒక వరంగా ఉచితంగా మనలో పెట్టాడు. దీనిలో మనం ఫలించేవారు ఉండాలి. సాత్వికము, ప్రభువుని పోలి నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అని చెప్తున్నాడు గనక కదా. నిన్నటి దినం మనం ధ్యానించాం. ఆయన సాత్వికుడు, దీనుడై ఆ యొక్క గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి ఊరేగాడని. మరి అట్టి విధంగా ఆశ నిగ్రహం మనకు కలిగే ఈ దురాశలన్నిటి మీద ఒక నిగ్రహం కలిగిన కదా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని మీకు ఇచ్చానని మరి యొక్క 2వ తిమోతిలో రాయబడి ఉంటది. కనుక ఆ ఇంద్రియ నిగ్రహాన్ని అంటే మన ఎమోషన్స్ ని మనము కంట్రోల్ చేసుకోగలిగినంత ఆ నిగ్రహ శక్తిని మనం పొందుకోగలం. ప్రాముఖ్యం అనేది కోపాన్ని అణిచివేసుకున్నట. ఆ కోపంలో నుంచి మన నోరు దురుసుగా మాట్లాడదు. అక్కడ ఆ ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోగలగాలి కదా. ఆశా నిగ్రహం అంటే ఏదైతే మన లోపల భావావేశము వారితో తీవ్రత కలిగినప్పుడు అనేకమైన దుష్ట పరిణామాలన్నీ జరిగిపోతా ఉంటాయి. అక్కడ వాటిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఇమోషన్ కంట్రోల్ ఇది. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటది. ఇంగ్లీష్ లో చూస్తే సెల్ఫ్ కంట్రోల్. మన యొక్క ఎవరికి వారు మన ఆత్మీయ జీవితాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి. దాన్ని మన స్వాధీనంలో పెట్టుకోవాలి. మన ఎమోషన్స్ అన్ని మన స్వాధీనంలో ఉండాలి. కోపం వచ్చినా అది ఏదైనా కూడా షుడ్ కంట్రోల్. ఇక మన 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 మాట మన మనస్సు వినగలగాలి. అట్టి విధంగా ఆశా నిగ్రహంలో జీవించాలని దేవుడు ఫలించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేకాదు విజయవంతమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ప్రార్థనలు మనం చేయుదుము గాక. మరి ప్రభు ఎట్టి విధంగా మరి ఇక్కడ మరి యెరూషలేములో ఆయన జయప్రవేశం చేసి ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కూడా శుభ్రపరిచాడు. మనము కూడా మన ఆత్మీయ జీవితంలో ఏమేమి వాటిని వెళ్ళగొట్టాలో, ఏమేమి వాటిని మనం అసహించుకోవాలో, ఏమేమి వాటిని మనము విసర్జించాలో ఎరిగిన వారమై ఆ పరిశుద్ధమైన ఆ యొక్క తీవ్రత, పరిశుద్ధమైన ఆ కోపం కలిగిన వారమలే ప్రభు వలె మనము జీవించటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయును కాక. దేవునికే మహిమ కలుగును కాక. ఆమేన్.